పాములకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ విషయం తెలిసి కూడా చాలా మంది వాటితో పరాచకాలు ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఎంతో అనుభవం ఉన్న స్నేక్ క్యాచర్లకు కూడా షాకింగ్ అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ క్రమంలో చాలా మంది పాము కాటుకు మృత్యువాత పడ్డ ఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పామును పట్టుకుని సంచిలో వేస్తూ ఉండగా సడన్ గా కాటేసింది. అయినా కూడా పామును సురక్షిత ప్రదేశంలో వదిలిపెట్టాడు. అయితే చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా చివరకు ఏం జరిగిందంటే సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్ర గొండియా జిల్లా ఫుల్చూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన సునీల్ అనే వ్యక్తి పాములు పట్టుకుంటూ సురక్షిత ప్రాంతాల్లో వదిలేస్తూ ఉంటాడు. కొన్నేళ్లుగా ఇతను స్నేక్ క్యాచర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి ఫుల్చూర్ పరిధి కరంజాలోని ఓ ఇంట్లోకి నాగుపాము దూరినట్లు సునీల్కు ఫోన్ వచ్చింది. దీంతో అతను వెంటనే ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. ఇంట్లో పాము ఉన్న ప్రదేశాన్ని గుర్తించి చివరకు దాన్ని ఎన్నో జాగ్రత్తలు తీసుకుని పట్టుకున్నాడు. ఫైనల్గా పాము తల వద్ద గట్టిగా పట్టుకుని దాన్ని ఓ సంచిలో వేసేందుకు ప్రయత్నించాడు. అయితే సంచిలో వేసే క్రమంలో పాము వెనక్కు తిరిగి అతడి చేతిపై కాటేసింది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా భయంతో దూరంగా పారిపోయారు. పాము కాటేసినా కూడా అతను మాత్రం భయపడకుండా దాన్ని సంచిలో బంధించాడు. అయితే ఆ సమయంలో పాము కాటుకు గురై కళ్ళు తిరిగినట్లుగా అతను కొంచెం బ్యాలెన్స్ తప్పాడు. పామును సురక్షితంగా వదిలేసిన తర్వాత చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో సునీల్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పాములకు ప్రాణం పోస్తూ చివరకు అదే పాము కాటుకు బలయ్యావా అంటూ బోరున విలిపిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా పాము కాటేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. అయ్యో ఎంత ఘోరం జరిగింది అంటూ కొందరు, పామును పట్టుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు.